ఉన్నారు అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. నేను ఈ రోజు 3వ శుక్రవారం పూజ చూశారు కదండి. ఎలా చేసుకున్నాను అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా వేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దామా. పరమాన్నం చేసేటప్పుడు విరిగిపోకుండా అలాగే చాలా థిక్గా క్రీమీగా రావడం కోసం మీ అందరికీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో షేర్ చేస్తున్నాను. ఇదే విధంగా నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక చిన్న గ్లాసు రైస్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా వేరొక బౌల్లోకి వేసుకున్నాను. వీటిని చక్కగా వాష్ చేసేసుకుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. పరమాన్నం ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టుకుని దాంట్లో 7 నుండి 8 గ్లాసుల వరకు మిల్క్ని వేసుకోండి. మనం ఏ గ్లాస్ తోటైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 గ్లాసుల వరకు మిల్క్ని తీసుకుని 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నానండి. వీటిని బాయిల్ చేసుకుందాం. అయితే ఈ స్టవ్ మీద నేను బెల్లం పాకం పట్టుకోవడం కోసం పక్కన స్టవ్ మీదకి పాలను షిఫ్ట్ చేశానండి. ఒక చిన్న గిన్నె పెట్టుకుని మనం ఏ గ్లాస్ తోటైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లాన్ని తీసుకుని ఈ బౌల్లో వేసుకోవాలి. ఒక పావు గ్లాసు వాటర్ని కూడా వేసుకుని బెల్లం మనకి మెల్ట్ అయితే సరిపోతుందండి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇది మెల్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మరుగుతున్న పాలల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. ఒక గ్లాసు వేరొక గిన్నెలో నానబెట్టి ఉన్నాం కదా, ఆ బియ్యాన్ని మాత్రమే దీంట్లో వేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న గిన్నెలో గుప్పెడు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదండి. ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసేసుకోవాలి. మీరు ఈ విధంగా కనుక చేసినట్లయితే మనకి పరమాన్నం చాలా క్రీమీగా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్యాటర్ని మరుగుతున్న పాలల్లో వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోండి. మనకి చూసారు కదండి, ఈ విధంగా కుక్ అయిపోవాలన్నమాట. బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదండి, అది గ్యాస్ ఆఫ్ చేసేసి వేయండి. లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా స్ట్రైన్ చేసి వేసుకున్నట్లయితే బెల్లంలో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే కూడా అది మనకి పరమాన్నంలోకి రాకుండా ఉంటుంది. పాకం వేసిన తర్వాత చక్కగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోండి. అలాగే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇది కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత చిటికెడంటే చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా మీకు టెంపుల్లో ఎలా ఉంటుందో పరమాన్నం అదే విధంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థిక్గా క్రీమీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.